హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చిన్న ఉసిరికాయలతో మురబ్బా అయితే చేస్తున్నామండి. స్వీట్ రెసిపీ. ఇందులో విటమిన్ సి ఉంటుంది. హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. పిల్లలకి ఇలా చేసి పెట్టేస్తే హెల్త్ కూడా చాలా మంచిదండి. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందండి. ఇవి అన్నీ ఘాట్లు పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. ఇవన్నీ చక్కెర పాకంలో బాగా దగ్గర పడే వరకు ఉడికించాలండి. ఇలా స్వీట్గా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. ఇవి అన్ని కాట్లు పెట్టుకున్న తర్వాత స్టీల్ నైఫ్తోనే కాట్లు పెట్టాలండి. తర్వాత ఇంకో గిన్నెలో చక్కెర వేసి చక్కెర మునిగే వరకు వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం వాటర్ వేసి ఇందులోనే ఉసిరికాయలను కూడా వేసి ఉడికించాలండి. ఇలా హెల్త్కి అయితే చాలా మంచిదండి. చక్కెర పాకంలోనే ఇవి వేసి బాగా ఉడికించాలి. అంతే అండి. ఇప్పుడు కొంచెం బాయిల్ అవుతుంది కదా, ఇందులోనే మనం ఉసిరికాయలను కూడా వేసేసుకుందాం. మొత్తం ఉసిరికాయలని చిన్న ఉసిరికాయలైనా పెద్ద ఉసిరికాయలైనా చేసుకోవచ్చండి. చాలా వరకు పచ్చళ్ళు చేస్తామండి. అలా కాకుండా ఇలా కూడా చేసి చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకుంటే పిల్లలకి ఇచ్చినా కూడా చాలా బాగుంటుందండి. మొత్తం ఈ వాటర్లోనే బాగా మనం ఉడికించాలి. కలర్ చేంజ్ అయినాయి చూడండి. అలాగే లాస్ట్కి మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ లాగా వచ్చే వరకు పెట్టాలండి. ఇలాగే ఉడికిస్తూ ఉండాలి. వాటర్ అన్నీ పాకం అనేది దగ్గరికి రావాలండి. అప్పుడు మనకి ప్రాసెస్ అనేది అయిపోతుంది. ఇలా బాయిల్ అవుతూ ఉంది కదండి. ఇంకా ఉసిరికాయలను కూడా అందులోనే పెట్టేసి మనం ఉడికించాలి. ఇలా మొత్తం మధ్యలో చూస్తూ మనం ఒక 40 మినిట్స్ దాకా టైం అయితే పడుతుందండి. పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారండి. మా ఇంట్లో చేసి పెడితే ఆ స్వీట్ లాగా ఉంటుంది కాబట్టి కొంచెం పుల్లగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ బెనిఫిట్స్ అనేది షార్ట్ వీడియోలో చెప్పామండి. ఇలా నురుగుతో మనకి ఆల్మోస్ట్ దగ్గర పడుతుందండి. పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుందండి. వాళ్ళకి ఊకే జ్వరాలు వస్తూ ఉంటాయి కదా, ఇలాంటివి పెడుతూ ఉంటాయి ఇంట్లోనే. అలాంటిది హెల్త్ అయితే చాలా బాగుంటుందండి. మనం తిన్నా బాగుంటుంది. ఇలా మొత్తం ఒక్కసారి కలిపేసుకొని ఇది మొత్తం చల్లారినాక ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకోవాలండి. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉసిరికాయ మురబ్బా అయితే రెడీ అయిందండి. మరొక వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, కామెంట్ అండి, సబ్స్క్రైబ్